వాళ్ళు ఇప్పటివరకు బాప్తిసం గురించి బోధించినటువంటి సహోదరు మోష గారికి నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి ఏం తల్లి ఏం పేరమ్మా ఇప్పుడు నాకు ఐడియా లేదు. నాగేంద్ర నాగేంద్ర మన శైలు గారు వాళ్ళ చెల్లండి. హలో ప్రిన్సిపల్ ఈరోజు ఆ సహోదరి బాప్తిజం తీసుకుంటానంటే ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే బాప్తిజం తీసుకునే ముందు అంటే ప్రతి వారం కూడా ఆమె ప్రతి ఆదివారం సంఘానికి వస్తుంది, వాక్యం వింటుంది. నిన్న వారం మాత్రం నేను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడతానంటే అప్పుడు ఈ ఈ ఆలోచన క్లాస్ పెట్టుకొని ఒక పూట వాక్యం చెప్పుకొని మరొక పూట బాప్తిజం కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బాప్తిజం గురించి సహోదరు మోష గారు చెప్పారు, జేమ్స్ మాట్లాడాడు. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకో కొన్ని మాటలు చెప్తాను, ఒక 10 నిమిషాలలో కొన్ని మాటలు చెప్తాను. మోష గారు వాక్యం ముగించే ముందు నపుంసకుడు గురించి చెప్పాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 26వ వచనం కానించనుకుంటా. అంటే ఆ స్టోరీ చెప్తాను ఒక మాట. నపుంసకుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇది యెరూషలేం అయితే ఈడ గాజా ఉంటుంది, ఊరు పేరు గాజా. ఈ నుంచి ఈడికి 50 మైలు. 50 మైలు అంటే సుమారుగా 80 కిలోమీటర్లు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ నుంచి వీడికి యెరూషలేం పోయి ఆరాధన చేసుకొని తిరిగి వస్తుండు. వీడు పోయిండు, తిరిగి వస్తుండు. ఈ తిరిగి వస్తున్న ప్రాంతంలో ఒక అరణ్యంలో ఆయన వచ్చే వాహనం ఎట్లా ఉందంటే ఒక రథం మీద వస్తుండు. అప్పుడున్న అటువంటి రథం మీద వస్తుండు. ఆయన యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 53 అధ్యాయంలో ప్రవచనం చదువుతుండు. ఆ ప్రవచనం ఒకసారి చదువుదాం. ఆ ప్రవచనం యెషయా గ్రంథం 53 అధ్యాయము. యెషయా గ్రంథం 53 అధ్యాయము వచనం చెప్పండి. 5, 6 అంటే అంతకు ముందుకు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చదివి ఇక్కడికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 32వ వచనంలో అపోస్తుల కార్యం 8వ అధ్యాయం అంటే ఆ నపుంసకుడు రథం మీద కూర్చొని ప్రయాణం జరుగుతూనే ఉంది. మనం బస్సులో వెళ్తే ఎలాగా మనం బైబిల్ ఎలా చదువుకుంటామో ఆయన యెరూషలేం నుంచి బయలుదేరి గాజాకు వస్తున్నాడు. ఆయన రథం మీద వస్తున్నాడు. ఆ రథంలో కూర్చొని ఆయన దగ్గర ఉన్న ఒక యెషయా గ్రంథం ఒక లేఖనం ఉంటే ఆ లేఖనంలో ఉన్న ఒక వచనాన్ని చదువుతున్నాడు. అది ఏంటిది అంటే
ప్రయాణం జరుగుతూనే ఉంది, ఆయన కూర్చొని చదువుతున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడను. బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉంటాడో యేసుప్రభు కూడా అలా నోరు తెరవకుండా ఉన్నాడంట. ఆయన దగ్గర ఉన్న దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. అంటే అది ఎవరి గురించి ప్రవచనం? ఆ మాట యేసుప్రభు గురించి. అది చదువుతుండు, ఆ లేఖనం చదువుతుండు, కానీ ఆయనకు అర్థం కాలే. అయితే ఈ సమయంలో పిలుపు పట్టణంలో ఉన్నటువంటి సమరయ పట్టణంలో ఉన్నటువంటి పిలుపు దేవుడు మాట్లాడి, ఆ నుంచి నపుంసకుడు వస్తున్నాడు రథం మీద, నువ్వు అతను కలుసుకుపో అని చెప్పి దేవుడు మాట్లాడి ఆ నపుంసును కలుసుకునే విధంగా చేశారనమాట. అంటే వీరిద్దరూ ఒక అరణ్యంలో కలుసుకున్నారు. ఆయన రథంలో వస్తున్నాడు, దేవుడు పిలుపు అనే ఒక సువార్తితో మాట్లాడారు. వాళ్ళిద్దరు ఇక్కడ కలుసుకున్నారు, ఒక మధ్యలో ప్రయాణంలో కలుసుకున్నారు. ఇక్కడ అప్పుడు నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా, నువ్వు లేఖనాలు చదువుతున్నావుగా, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అని అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, బోధించేవాడు లేనప్పుడు నాకు ఎలాగ అర్థమవుతుంది అని అన్నప్పుడు ఆ వచనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది యేసుప్రభు గురించి అని ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది ఆయనకు అర్థమైన తర్వాత ఎవరు అడిగారు ఆ మాట? నపుంసకుడు అడిగాడు. అంటే ఆయన చదువుతున్నది ఒక లేఖనం చదువుతున్నాడు, అది ఆయనకు అర్థం కాలేదు. అది పిలుపు వచ్చి ఆయనకు అర్థమయ్యేటట్టు బోధించాడు. బోధించిన తర్వాత పిలుపు నపుంసకుడు అన్న మాట ఏంటి? ఇగో వాళ్ళ ప్రయాణంలో నీళ్ళు వచ్చేసాయి, ఈ నీళ్ళు వచ్చినాయి కదా, బాప్తిసం వీరాకి నాకు ఆటంకమైంది అన్నాడు అనమాట. ఎంతసేపట్లో జరిగింది అంటే, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంతసేపు జరిగింది, ఈయన మారు మనసు పొందడానికి టైమింగ్ ఎంతసేపు జరిగింది అంటున్నా. ఆ క్షణమే ఈయన నపుంసకుడు ఏం చేస్తున్నాడు అంటే, రథంలో వస్తున్నాడు, దేవుడు ఈయన పిలుపుతో మాట్లాడి ఈయన పంపించాడు, ఆయన చదువుతున్న లేఖనాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆ క్షణమే ఏం చేసిందంటే, ఇక నీళ్ళు పడుతున్నాయి, బాప్తిసం తీసుకోవడానికి నాకు ఆటంకమైంది అన్నాడు అనమాట. ఒక క్షణమే అంటే ఆ టైమే, సరే ఒక 10 నిమిషాలు కావచ్చు, ఒక అర్ధగంట కావచ్చు, ఒక గంటలో కావచ్చు, ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు అనమాట. యేసుప్రభు గురించి మాటలు విని నిర్ణయం తీసేసుకున్నాడు. చర్చికి రాబట్టి 4-5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారండి. 20 సంవత్సరాలు కూడా ఒక ఆయన డైలీ ప్రార్థనకు వస్తారంట. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, నపుంసకుడుతో మాట్లాడిన టైం చాలా కొద్దిది, ఆయన మనసు ఎంతసేపట్లో మారిపోయింది, ఎమ్మటే నాకు బాప్తిసం ఇవ్వమన్నాడు. అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో సహోదరుడు గుర్తు చేసినట్టుగా, పిలుపు పట్టణంలో ఒక దయ్యాన్ని నిలగొడతారు పౌలు శీలలు కలిసి. దయ్యాన్ని నిలగొడితే అక్కడ ఉన్న రోమీలు ఏం చేస్తారంటే, మాకు వచ్చిన లాభాన్ని నువ్వు పోగొట్టావని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి చెరసాలలో వేస్తారు పౌలు శీలల్ని. చెరసాలలో వేసే విధానం ఎట్లంటే, తీసుకుపోయి చెరసాలలో వేయడం కాదు, వాళ్ళ కాలు కదలకుండా ఆ బోండం బిగించి చేతులు సంఖ్యలు వేసి చెరసాలలో వేస్తారు. అంటే వాళ్ళు లేచి నిలబడడానికి కూడా సరిగా ఆస్కారం ఉండదు. నా మాట కొద్దిగా వినడానికి ప్రయత్నం చేయండి. అలాంటి టైంలో, అర్ధరాత్రి టైంలో వాళ్ళు కొట్టి చెరసాలలో వేస్తే పౌలు శీలలు ఆ చెరసాలలో ఉండి వాళ్ళు కీర్తనలు పాడుతున్నారంట. కీర్తనలు పాడుతుంటే అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా, ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా, వాళ్ళందరూ వీళ్ళు పాడుతున్న పౌలు శీల పాడుతున్న కీర్తనలు వింటున్నారంట. ఆ పాటలు పాడుతున్న టైంలో ఏదో భూకంపం వచ్చింది, చెరసాలు బద్దలు అయిపోయినాయి, చెరసాలు ఊడిపోయినాయి. అప్పుడు ఖైదీలు అందరూ ఏం చేస్తారంటే తప్పించుకోవాలి. అంటే చెరసాలు బద్దలు అయిపోయినాయి, ఇక తప్పించుకోవడానికి చాలా ఆస్కారం ఉంది, కానీ ఏ ఒక్క ఖైదీ కూడా తప్పించుకోకుండా అలాగనే ఉన్నారు. అంటే పౌలు శీలలు పాడుతున్న పాటలు వినుకుంటా వాళ్ళు అలాగనే ఉన్నారు. చెరసాలలు బద్దలైనా కానీ వాళ్ళు పారిపోకుండా అలాగనే ఉన్నారు. అప్పుడు చెరసాల నాయకుడు ఏం చేసిందంటే, ఈ భూకంపం వచ్చింది, చెరసాలలు బద్దలైపోయినాయి, ఖైదీలు పారిపోయారేమని అనుకొని తను పొడుచుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు
తెల్లారి ఏమవుతుంది, అధికారులు ఏం చేసి ఒక ఖైదీలు పారిపోతే ఏం చేస్తారంటే ముందు ఈయనని చంపేస్తారు, నాయకుని చంపేస్తారు, నీ కాపలా సరిగా లేదని. కానీ పౌలు శీలలు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చి చెరసాలు బద్దలైతే చెరసాలన్నీ ఊడిపోతే ఖైదులు ఆ పాటలు వింటున్నారు కానీ పారిపోలేదండి. అప్పుడు చెరసాల నాయకుడు తను తాను పొడుచుకుంటుంటే పౌలు అన్న మాట ఏంటంటే, ఒక్కసారి ఆ మాట అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. నువ్వు ఆ చెరసాల నాయకుడితో అంటున్నావు, నువ్వు ఏ హాని చేసుకోకూడదు, మేమందరం ఎక్కడ ఉన్నామంటే వాళ్ళిద్దరి గురించి మాట్లాడినా ఖైదీలందరి గురించి కూడా మాట్లాడినా. మేమనే బహువచనం ఉంది కాబట్టి అక్కడ ఖైదీల గురించి కూడా మేమందరం ఇక్కడనే ఉన్నాం. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడో చూద్దాం. లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వాళ్ళకు బయటికి తీసుకొని వచ్చి, అయ్యల్లారా, అసలు ఆడ జరిగిన సందర్భం ఏంది, ఆయన మాట్లాడిన సందర్భం ఏంది. ఒక చెరసాల నాయకుడు, చెరసాల ఖైదీలకు నాయకుడు, కాపలదారి పౌలు శీలలు పాటలు పాడుతుంటే ఒక భూకంపం వచ్చి చెరసాలు బద్దలైపోతే ఖైదీలందరూ పారిపోకుండా పౌలు శీలలు పాడుతున్న పాటలు వింటూ ఉంటున్న టైంలో తను తాను ఖైదీలు పారిపోయారు అనుకొని తను తాను పొడుచుకోపోయిన చెరసాల నాయకుడికి, నువ్వు పొడుచుకో, మాకు మేమందరం ఇక్కడనే ఉన్నాం అని పౌలు చెప్పినప్పుడు ఆయన పౌలు శీలల దగ్గరికి వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అయ్యా మీరందరూ పారిపోలేదా, మీరందరూ ఇక్కడనే ఉన్నారా అని అడగట్లేడు ఆయన. అమ్మ ఖైదీలు అందరూ ఉన్నారు, ఎవరు పారిపోలేదు, నాకు భయం లేదు అనట్లేడు. అదే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగిండు ఆయన. అంటే ఆయన అప్పుడు అన్నాడు కదా, అప్పుడు ఆ పౌలు అన్న మాట నేను చూద్దాం ఒకసారి. అందుకు వారు యేసుప్రభు పట్ల విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ టైం అది అయిపోయిన తర్వాత అతని ఇంటి వారికి దేవుని వాక్యం బోధించారు. అంటే అప్పుడు ఆ ఇల్లు చెరసాల సంబంధం దగ్గరలో ఉందండి. చెరసాల ఉన్నది ఒక చోట, ఆయన ఉన్న ఇల్లు ఉన్నది ఒక చోట. ఆ నైటు చెరసాల నాయకుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కుటుంబంతో సహా రక్షణ పొందిండు. ఎంత టైం పట్టింది ఇదంతా? అంటే ఇదంతా జరగడానికి ఎంత టైం పట్టింది అంటున్నా నేను. సంవత్సరం పట్టలేదు కదా, 6 నెలలు పట్టలేదు కదా, నెల పట్టలేదు కదా, రోజు మొత్తం పట్టలేదు కదా, ఆ నైట్ జరిగిన విషయం కదా. అంటే మనసు మారడానికి ఎంత టైం పట్టాలి? ప్రేమ పుట్టడానికి ఎంత టైం పట్టాలండి? ఏదో ప్రేమ పుడుతుంది అంటారు కదండి చూసినప్పుడే. అంటే బాప్తిసం పొందడానికి సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు గురించి మనకు అర్థమైతే, మన పరిస్థితి ఏందో మనకు అర్థమైతే, మనం ఏ పరిస్థితిలో మనకు అర్థమైతే ఎమ్మటే బాప్తిసం పొందొచ్చండి. మారు మనసు కలిగినప్పుడే. నేను చాలా మందిని చూసిన, అంటే నాకు బాప్తిసం పొందిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు మనసు మారుద్దో అప్పుడే వచ్చి బాప్తిసం అన్నటోళ్ళు నా కంటితో చూడలే. మీ సర్వీస్లో జరిగిందండి కొద్దిమంది. అంటే ఈ క్షణమే మాటలేని నాకు బాప్తిసం కావాలి అడిగిన వాళ్ళు లేరు. నపుంసకుడు అడిగినట్టు అడిగిన వాళ్ళు లేరు. అంటే నేను చూడలేదని చెప్తున్నా, లేరని చెప్పట్లేదు. జైలధికారి కుటుంబం ఎట్లా ఒక్కసారి నాకు ఇప్పుడు ఆడ జరిగింది చూసింది జైలధికారి కుటుంబంతో రక్షింపబడ్డాడు ఆయన. అదే పేరాలో ఎవరండి, లూదియా, తుయతైర పట్టణస్థురాలు లూదియా పౌలు వాక్యం చెప్తుంటే విని ఆమె మారు మనసు పొంది బాప్తిసం పొందిందండి. ఆమె కాదు, ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారండి. అంటే నేను అనేది ఏంటంటే, బాప్తిసం పొందడానికి మనకి ఏం అవసరం అంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవడం అవసరం. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, వాక్యం విన్నప్పుడు మన పరిస్థితి మనకు అర్థమవుతుంది.